మాట్లాడడం లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. 15 సంవత్సరాల అధికారంలో ఉన్న పెద్ద మనుషులు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో వెలుగబెట్టిన పెద్ద మనుషులు ఏ రకంగా తెలంగాణను దోచుకున్నారో మనందరికీ కూడా తెలుసు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి వేల కోట్ల రూపాయలను దోపిడీ చేసింది. దోపిడీ చేసిన సొమ్ము పంపకాల విషయంలో కవితకు, కేటీఆర్కు, హరీష్ రావుకు పంచాయతీ వచ్చి కవిత కల్వకుంట్ల కుటుంబం నుంచి, తండ్రి నుంచి దూరం అయింది. నేను బిడ్డనైనంత మాత్రాన అవినీతి సొమ్ములో నాకు రావాల్సిన వాటి నాకు రావాల్సిందే అని చెప్పి ఆమె పట్టుబడితే నీకు ఇయ్యమంటే ఆమె బయటకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం. ఆమె మొన్న ఒక మాట చెప్పింది, కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ బిడ్డ ఉండి 10 సంవత్సరాలు అధికారంలో ఆ పీఠానికి దగ్గరగా ఉన్న కవిత మొన్న ఏం మాట్లాడుతున్నది, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ద్వారా 1400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ తన బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్నది. ఆ సొమ్మును ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్తున్నది. అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఆయన అవినీతిని బయటపెట్టాలి. ఆయన వల్లనే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని కవిత చెప్తున్నది. కడియం శ్రీ చెప్పడం లేదు. మీ కుటుంబ సభ్యురాలే మీ మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నది. దానికి సమాధానం చెప్పకుండా మా మీద విరుచుకబడుతున్నారు. అది వాళ్ళ అహంకారము అని చెప్పి, అది వాళ్ళ దుర్బుద్ధి అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరినీ కోరేది ఒకటే, గతంలో ఉన్న ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్నది, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏ రకంగా పనిచేసిండు, తన చిల్లర పనుల ద్వారా, చిలిపి చేష్టల ద్వారా మనకి ఏ రకంగా తలవంపులు తెచ్చి